హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ అనడము సరైన సెంటెన్స్ కాదు. జై శ్రీరామ్ అనే పదానికి అర్థము శ్రీరాముడు వర్ధిల్లాలి లేదా శ్రీరామునికి జయం కలుగుగాక. హిందూ బంధువులందరికీ శ్రీరాముడు వర్ధిల్లాలి, హిందూ బంధువులందరికీ శ్రీరామునికి జయం కలుగు కాక ఏమైనా అర్థం ఉందా? నమస్కారంలోనే ఉంది. హిందూ బంధువులందరికీ నమస్కారం, హిందూ బంధువులందరికీ నమసుమాంజలి, హిందూ బంధువులందరికీ వందనాలు అనేది సరైన సెంటెన్స్. ఇదే సరైనది. మరి జై శ్రీరామ్ అని అనాలా వద్దా? తప్పకుండా అనాలి. ఎప్పుడు అనాలో తెలుసా? ఎప్పుడైతే మీరు అమ్మా నాన్న పట్ల గౌరవంగా మెదులుతారో, ఎప్పుడైతే మీరు బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరిస్తారో, ఎప్పుడైతే మీ దేశవాసులతో మీరు ప్రేమగా ఐక్యతతో జీవించే ప్రయత్నం చేస్తారో, అప్పుడప్పుడల్లా ప్రతి పుణ్య పని చేసినప్పుడల్లా కూడా శ్రీరాముడు వర్ధిల్లాలి అని మీరు అనొచ్చు. ఎందుకంటే శ్రీరాముడు మంచి పనులు చేసి పుణ్యకార్యాలు చేసి చూపించారు గనక తను మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని అదే పనులు చేస్తారు. కాబట్టి జై శ్రీరామ్, శ్రీరాముడు వర్ధిల్లాలి అని అనడంలో ఒక అర్థం ఉంటుంది. అసలు హిందూ బంధువులందరికీ అనడం అసహ్యంగా ప్రజలందరికీ అనాలి. అప్పుడు లలిత్ గారు అంటారేమో, నేను ప్రజలందరి కోసం చేయట్లేదు, కేవలం హిందూ బంధువుల కోసమే వీడియో చేస్తున్నాను అంటారేమో. అయితే మీరు యూట్యూబ్లో చేయొద్దు, వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దు. మీరు ఎక్కడ వేయాలి అంటే హిందువుల వాట్సాప్ గ్రూపులలో మాత్రమే మీ వీడియోస్ చేసుకోండి. కొంతమంది లలిత్ గారి ఫాలోవర్స్ గుండెలు గుద్దుకుంటూ మేము హిందువులం 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 అంటుంటారు. అసలు హిందూ అన్న పదం ధార్మిక పదమే కాదు. సింధు నది పారివాహక ప్రాంతంలో నివసించే ప్రజలందరినీ ఉద్దేశించి పారసీయులు అందరినీ కలిపి సింధువులు అనాలి. కానీ సి అన్న పదము సా అన్న పదము పార్షియన్లో ఉండదు కాబట్టి వారు హీ పెట్టేసి హిందువులు అన్నారు. అంటే ఇది ఒక భౌగోళిక పదం కానీ ధార్మిక పదం కాదు. ఆ తర్వాత ముస్లింలు మన దేశానికి వచ్చినప్పుడు అరబ్బులు అల్ హిందీ అని, ఆ తర్వాత హిందువులు అని పిలవడం జరిగింది. ఈ పేరు పెట్టింది పార్షియన్స్, ఆ తర్వాత ముస్లిమ్స్. మరి ఇప్పుడు మీరు లలిత్ కుమార్ గారిని వెళ్ళి అడగండి, క్రైస్తవులకు బైబిల్లో క్రైస్తవులని చెప్పుకోమని ఉంది కనుక వాళ్ళు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, ముస్లింలకు ఖురాన్లో ముస్లిమ్స్ అని చెప్పుకోమని ఉంది కనుక వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పుకుంటున్నారు. మరి మన హిందువులకు పార్షియన్స్ ముస్లిమ్స్ పెట్టిన పేరే పెట్టుకుని బ్రతకాలా? మనకు వేదాల్లో పేరంటూ లేదా అని అడగండి. అందుకే స్వామి వివేకానంద అన్నారు, హిందూ అన్న పదం ఒక భౌగోళిక పదం. మరి ధార్మికంగా ఏంటి అంటే మనం వైదికులం. ఇది బహువచనం, ఏకవచనం వైదికుడు. హిందువు అన్నది భౌగోళిక పదం, ధార్మికంగా వైదికుడు. హిందువులు భౌగోళిక పదం, ధార్మికంగా వైదికులం అని మనం చక్కగా చెప్పుకోవాలి అని స్వామి వివేకానంద గారు కూడాను ఇదే విషయాన్ని తెలియపరిచారు. మరి లలిత్ ఫాలోవర్స్ మీరు ఇప్పుడు హిందువులు భౌగోళికంగా, వైదికులు ధార్మికంగా కనుక ధార్మిక బంధువులందరికీ నమసుమాంజలి, వందనాలు లేదా నమస్కారం అని చెప్పమని మీ లలిత్ సారికి ఒకసారి మీరు విజ్ఞప్తి చేసుకోండి. ఏ భాషలో పిలుచుకున్నా సరే పేరు భగవంతుడిదే ఎలా అవుతుందో, ఏ రూపంతో కొలిచినా ఆ పూజలు పునస్కారాలు నమస్కారాలు కూడా ఆ రూపానికి వెళ్ళవు, ఆ మూలానికే వెళతాయి. లలిత్ గారు, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. మీరు ఏ రూపానికి పూజలు పునస్కారాలు నమస్కారాలు సమస్కారం ఏది చేసినా కూడాను ఆ మూలానికే చెందినప్పుడు మరి రూపానికి చేయడం ఎందుకు? ఎక్కడైనా సరే మూలం అంటే దేవుడు అన్నాడా, మీరు రూపానికి చేస్తేనే మీ క్రియలు అంగీకరించబడతాయి, నేను స్వీకరిస్తాను, లేకపోతే వ్యర్థమవుతాయని అన్నాడా? అంటే చూపించండి, చేద్దాం అనలేదు. మీరు అంటారేమో మేము హిందువులుగా పుట్టామండి కాబట్టి మేము ఏది చేసి నడుస్తుంది అంటారేమో. కానీ దెర్ ఈజ్ నో ఛాన్స్. మీలాంటి వాళ్ళు భవిష్యత్తులో పుడతారనే గీతాశాస్త్రంలో దేవుడు చెప్తున్నాడు. గీతాశాస్త్రం 16వ అధ్యాయం 24వ వాక్యంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం కర్మకర్తమిహర్హసి అన్నాడు. అంటే మీరు ఏది చెయ్యాలన్నా ఏది చెయ్యకూడదు అన్నా మీకు శాస్త్రం ప్రమాణమై ఉన్నది, శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని మాత్రమే మీరు చెయ్యండి అని అన్నాడు ఆ దైవం. ఇక్కడ నేను అడుగుతున్నాను ప్రతి హిందువుతో, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, శివసేన లాంటి సమస్యలతో అడుగుతున్నాను, మీరు ఎప్పుడైనా మీ జీవితాలలో శాస్త్రాలు చదివే పనులు చేశారా? శాస్త్రబద్ధంగా మీ క్రియలు ఉన్నాయా లేవా ఎక్కడ చూసుకున్నారా? చూసుకోలేదు, మీరు చదవలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మీ పనులే దానికి గొప్ప నిదర్శన. కనుక మీరు ఈసారి శాస్త్రాలు చదివి పనులు మొదలుపెట్టండి, శాస్త్ర ప్రకారంగానే పనులు చేసే ప్రయత్నం చేయండి.
ఇలా చేస్తే మీకు ఒక జ్ఞానోదయం అవుతుంది. శాస్త్రాల్లో ఏముంది అంటే మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అన్న జ్ఞానోదయం మీకు వస్తుందని నేను భావిస్తున్నాను. మీరు చదువుతారని ఆశిస్తున్నాను కూడా. ఇదే భగవద్గీతలోనే స్వామి చెప్తున్నారు, ఏ దేమాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ్మ వర్త్మాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశః. అర్జున, ఎవరెవరు నన్ను ఏ ఏ రూపాల్లో తెలియగోర్చున్నారో నేను వాళ్ళకి ఆయా రూపాలలో అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామి చెప్పారు. మీరేమంటారు? అసలు రూపమే చేయకూడదు అంటారు. లలిత్ గారు, మీరు బైబిల్ని ఖురాన్ని వక్రీకరిస్తేనే నేను ఊరుకోను, అలాంటిది ఏకంగా గీతా శాస్త్రాన్ని వక్రీకరించేస్తారా? ఏం వక్రీకరించారనేది మీ ఫాలోవర్స్ కూడా తెలియాలి కదా. ఇక్కడ దరిద్రం ఏంటంటే మీకు డబ్బులు కావాలన్నప్పుడు స్క్రీన్ పైన అకౌంట్ నెంబర్ వేస్తారు, కానీ మీరు చదివిన శ్లోకం నెంబరే వేయలేకపోతున్నారు. అయితే మీరు చదివింది గీతాశాస్త్రం 4వ అధ్యాయం 11వ వాక్యం. ఇందులో గనుక మీరు రూపం అనే ప్రస్తావన ఈ వాక్యంలో ఉంది అని నిరూపిస్తే, సంస్కృత భాషలో గీతాశాస్త్రంలో 4వ అధ్యాయము 11వ వాక్యంలో రూపం అన్న పదం ఉంది అని మీరు నిరూపిస్తే, నేను మీకు సభాముఖంగా ఈ యూట్యూబ్ ద్వారా క్షమాపణ చెప్పి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చేయను. ఇది నా ఛాలెంజ్. అదే రూపం ఉంది అని మీరు నిరూపించలేకపోతే హిందువులందరికీ మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా క్షమాపణ చెప్తారా అని డిమాండ్ చేస్తున్నా. మై డియర్ మిస్టర్ లలిత్ ఫాలోవర్స్, సీ ఆన్ ద స్క్రీన్. ఏ దేమాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ్మ వర్త్మాను వర్తంతే మనుష్యాహ పార్థ సర్వశః. ఎవరు యదా ఏ విధంగానైతే మాం నాకు ప్రపదంతే శరణాగతి చేస్తారో తాం వారిని తదా ఆ విధంగా ఏవ ఖచ్చితంగా భజామి ప్రతిస్పందిస్తాను, అనుగ్రహిస్తాను. అహం నేను, మమ నా యొక్క, వర్త మార్గము అనువర్తంతే అనుసరిస్తారు, మనుష్యులు, పార్థ అర్జున, సర్వశః అన్ని విధములా. చూశారు కదా, ఇక్కడ రూపం అన్న పదమే లేదు. లలిత్ గారి మాటలు విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు, మీరు కూడా పరిశీలన చేయాలి. లలిత్ గారు చెప్పేది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేయడం కూడా మీ ధర్మమే. మరి దీనికి లలిత్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. వీడియో పెద్దగా అయిపోతుంది కనుక మీరు వెంటనే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. ఆ తర్వాత మీ మిత్రులకు షేర్ చేసేయండి. మీరు ఛానల్పై లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.